బాహుబలి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా, ఏదైతే వాడు వచ్చి ఆ ఇంద్ర బ్రెచ్చా బుచ్క అంటే ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విలన్ వచ్చినటువంటి సందర్భంలో తన మీదకి తన దెబ్బకి తట్టుకోలేక పారిపోతున్నటువంటి సొంత సైన్యాన్ని మనోధైర్యాన్ని ఇస్తా ముందుకు తీసుకెళ్ళడం కోసం నాతో వచ్చేదెవరు, నాతో పోరాడేదెవరు, నాతో కలిసి యుద్ధం చేసేది ఎవరు అంటూ ప్రభాస్ అడుగుతాడు కదా. అప్పుడు నేను 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 అంటూ అందరు బయలుదేరుతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా పిలవాలనుకుంటా. ఎందుకంటే ఆయనతో వచ్చేదెవరో ఆయనతో ఉండేదెవరో ఆయనకే తెలియట్లా. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టార్గెట్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు 2 అవుట్, ఇంకొక 7 ఆన్ ద వే, అలాగే ఒక ఎమ్మెల్సీ అవుట్, ఇంకెంతమంది అవుతారో తెలియదు. అదే సందర్భంలో ఇటు పక్కన రేపు మాపో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈయన అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు కూడా అటు వెళ్ళి జాయిన్ అయిపోతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఫైనల్గా ఈయన వెనకాల ఉండేది ఎవరు, ఆయన అడగాలేమో నాతో ఉండేది ఎవరు అని చెప్పి. కార్యకర్తలు అయితే ఉంటారు. చివరికి మొన్న కార్యకర్తలు కూడా దెబ్బ కొట్టబట్టినే కదా. ఇప్పుడు మరి పార్టీని ఏ విధంగా నడపాలన్నది జగన్మోహన్ రెడ్డి ఎలా ప్లాన్ చేసుకుంటాడు. అదేదో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ గుర్తుంది కదా, అదొకటి ఉంటుంది, దేంతో ప్రారంభమయ్యావో దాంతోనే ముగుస్తుంది నాయన అని. ఇప్పుడు అలా జరుగుతున్నది జగన్కి. ఒకటితో ప్రారంభమయ్యాడు ఆయన, ఇప్పుడు ఒకటే మిగులుతాడా చూడాలి.